బీజేపీ యూత్ వింగ్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో వీ హర్డ్ ఫ్రమ్ మీడియా రిపోర్ట్స్ ఎలా చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని మానుకోండి, లేకపోతే విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఉత్తరం అందిన వెంటనే ఇమీడియట్గా మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అమిత్ సక్సేనా అని ఒక జనరల్ సెక్రటరీ బీజేపీ యూత్ వింగ్ అని వచ్చింది. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయన రామ్ గోపాల్ వర్మ క్యాబ్ బోల్తే ఏంటి చెప్పు. ఫోన్ అంటే అది చెవిలో చెప్పినట్టు ఉంటుంది, సెల్ ఫోన్లో చెప్తే అది వాడు చెప్పుకోలేడు నన్ను ఇలా అన్నాడు రామ్ గోపాల్ వర్మ అని. కానీ ఇదే దావుద్ ఇబ్రాహిం అంటానా అన్నాను. దావుద్ ఇబ్రాహిం గుంపుల్ని ధర్నాల్ని పంపించాడు. సైలెంట్గా బుల్లెట్ వస్తుంది ఎక్కడి నుంచి, అది నాకు తెలుసు. సో కోపం తెప్పిస్తారు, కోపం చాలా తెప్పిస్తారు. కోపంలో ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. ఐ లవ్ మ్యానిపులేటింగ్ పీపుల్. నిర్భయ అమ్మాయి దారుణంగా ఒక గ్యాంగ్ రేప్ అయింది బస్సులో. కరెక్ట్. ములాయం సింగ్ అన్నట్టు రేప్ చేయడం మనుషుల తత్వం కదా అని ఊరుకుంటారా? అది నరికేయాలి, మొక్కలు చేశారు, ఇది చేయాలి అది చేయాలి అని కయ్యం నరిశారు అందరూ. తర్వాత ఏమైంది, అయిపోయిన తర్వాత కేసు అయిపోయిన తర్వాత ఆడికి మంచి రూమ్ ఇచ్చి ఒక ఓన్ ఫ్యాను టీవీ సెట్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి కసాబ్ అనేవాడు 100 కోట్లు ఖర్చు అవుతుంది ఆయన్ని జైల్లో పెట్టి ఉంచడానికి. ఎమోషనల్ అరిచేస్తా. వాట్ ఆర్ ద థింకింగ్, ఆడిని షూట్ చేసి పడేయాలి రోడ్ మీద అది ఇది అని. అంటే నేను Yeah, but why are you reacting to people getting angry? I am not getting emotional. I am studying them like species. అదొక జాతి. సో కోపం వచ్చిన అందరూ నాకు ఒక జాతి జంతువుల్లో అనిపిస్తారు. ఓకే రాము గారు, మన కల్చర్లోనే అసలు చీవు నెత్తురు ఉంటే మగాడివే అయితే మూతి మీద మొలిచింది మీసమే అయితే ఇలా డైలాగ్ రాస్తారు హీరోలకి. సో అదంతా ట్రాష్ అంటారు. 100% అది రెచ్చగొట్టి ఆడ కోపం తెప్పించి తను చంపేయడం. ఫెన్సింగ్ బయట ఒక వ్యాన్ ఆగొంది. వ్యాన్ ఒక నలుగురు కూర్చుని నన్ను చూస్తున్నారు ఇలా. మహిళా సంఘాలు మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నాయి, వాళ్ళకి మీ మీద చాలా కోపం ఉంది. వాళ్ళకి ఏమన్నా మీరు మంచి మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నాలు చేస్తారా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దగ్ధం చేసినప్పుడు, ఎందుకంటే ఒక మంచి విజువల్ అది.